ఆయన గొప్పతనం ఈ పాటితో ఒకసారి మనం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అంగరంగ వైభవంగా నాగోబా జాతర ప్రారంభమైంది. నాగోబాకు మహాపూజతో జాతర ఉత్సవాలు మొదలయ్యాయి. గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో నాగేంద్రుడికి మెస్రం వంశీలు అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మహాపూజ అనంతరం నాగోబా జాతర ఉత్సవాలు మొదలైనట్లు ప్రకటించారు. మెస్రం వంశస్థులు నిర్వహించిన ఈ మహాపూజలో ఎమ్మెల్యే వెడ్మ భోజు, అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ గౌస్ అల్లం పాల్గొన్నారు. ఈరోజు మిశ్రమ వంశస్థుల మహాపూజ కార్యక్రమాన్ని ఇప్పుడే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం మిశ్రమ వంశస్థులందరూ కూడా తాత ముత్తాతల నుండి మరి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ యొక్క మహాజాతరకి వివిధ రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చాలా రాష్ట్రాల నుండి వచ్చి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఈరోజు ప్రత్యేకించి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, బోత్ ఎమ్మెల్యే గారు, మిగతా ప్రజాప్రతినిధులు, ఐటీఏ పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, మిగతా అందరూ కూడా రావడం అనేది జరిగింది. నమస్కారం. ఈరోజు కేస్లాపూర్లో నాగోబా గుడిలో మహాపూజ ప్రోగ్రాం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కూడా మేము కాంప్రహెన్సివ్ బందోబస్తు ప్లాన్ చేశాము. టోటల్ మొత్తం 500 మంది పోలీస్ సిబ్బంది కూడా డిప్లాయ్మెంట్ బందోబస్తు జరిగింది. ఇక్కడ రకరకాల సెక్టర్స్లో మేము డివైడ్ చేశాము. ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా చేయడం జరిగింది, విజయవంతంగా చేయడం జరిగింది. ఇందాక మన అందరితో గౌరవ ఎమ్మెల్యే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే గారు అన్ని వివరాలు కూడా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారితో పాటు గౌరవ ఎస్పీ గారు, తర్వాత పిఓ గారు, గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో, ఇది చాలా పవిత్రమైన జాతర. మేస్రాం వంశులు వారు సంబంధించిన నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర. ఈరోజు